దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను మనం చదువుకొని ఈరోజు ధ్యానించుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనము చదువుకుంటూ ఉన్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఒక ప్రవచన ఆత్మకరమైన ఒక సందేశమును ప్రభు రోజు మన మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో, శ్రమ కలగవచ్చు, కష్టాలు కలగవచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు. దయచేసి మీరు గమనించండి, మన జీవితంలో చాలామంది ఏంటంటే కొంత శ్రమ వచ్చినప్పుడు, కొంత పరీక్ష వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, యేసయ్య చూస్తున్నాడు కదా, యేసు ప్రభు నన్ను విడుదల చేయొచ్చు కదా, యేసు ప్రభుని ప్రశ్నించేవారు ఉంటారు. శోధన ఏదైనా మనకు వచ్చినట్లయితే, పరీక్ష ఏదైనా వచ్చినట్లయితే, ఆ పరీక్షను అనుమతించింది ప్రభువే అయినప్పుడు ఆ పరీక్షలను ప్రభు తప్పకుండా తీసివేస్తాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ఈ శోధన వచ్చింది, బాప్తిసం తీసుకున్న తర్వాత నేను ఫలానా శోధనలో నేను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పి నువ్వెన్నడూ కూడా అనుకోకుండా ఈ పరీక్ష మధ్యలో నన్ను తప్పించి నాకు చక్కని పరిహారాన్ని నా ప్రభు నాకు చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వచనములో నేను ఈ 2వ భాగాన్ని ఈ వచనములో ఈరోజు మనం ధ్యానించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క 2వ భాగములో ఏమని చెప్పబడదంటే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఎంతవరకు ఉండాలి నమ్మకం? మరణము వరకు నమ్మకముగా ఉంటే మనకు జీవ కిరీటము ఉంటుంది అనే యొక్క మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ నమ్మకత్వంగా మనం బ్రతికినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు బైబిల్ నుండి మనకు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అనేది మనం చూద్దాం. నమ్మకముగా ఉంటే ఏంటంటే జీవ కిరీటం మనకు కలుగుతుంది. నమ్మకముగా ఉంటే ఏంటి, కొన్ని ఆశీర్వాదాలని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, సామెతల గ్రంథములో 28-20 వచనములో మనం చూసినప్పుడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నిండైన దీవెనలు ఒక వ్యక్తికి కావాలంటే, నిండైన దీవెనలతో ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే, నిండైన దీవెనలతో ఒక వ్యక్తి అభివృద్ధి పొందుకోవాలంటే ఆ వ్యక్తికి కావలసినది నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ఈ ఫెయిత్ఫుల్ అనేది, ఈ యొక్క నమ్మకత్వం అనేది, లేదంటే కొన్ని బైబిల్లో తర్జమా ఇలాగుంటుంది, యథార్థత అనే యొక్క విషయాన్ని మనం చూస్తాం. యథార్థత అనే యొక్క విషయాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎవరైతే యథార్థముగా జీవిస్తున్నారో, నమ్మకత్వముగా జీవిస్తున్నారో, ఫెయిత్ఫుల్నెస్ అనే యొక్క ప్రకారముగా జీవిస్తున్నారో, వీళ్ళందరినీ ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు ఎక్కువగా కలుగుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథములో అబ్రహాం అనే యొక్క వ్యక్తి ఉన్నాడు. ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే. అబ్రహాం అనే యొక్క వ్యక్తిని గురించి బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఎంతో నమ్మకముగా, ఎంతో నమ్మకస్తునిగా ఆయన బ్రతికినట్లు మనం చూస్తూ ఉన్నాం. లేనివి ఉన్నట్లుగా ఊహించుకొని ఈయన ప్రార్థన చేశాడు. గమనించండి, అసాధారణమైన వాటిని సుసాధారణముగా ఆయన పొందుకున్నట్లుగా అసాధ్యమైనవన్నీ నా దేవుని వలన సాధ్యమే అని నమ్మి ఇతను ముందుకు కొనసాగినట్లుగా అబ్రహాముని గురించి మనం చూస్తూ ఉన్నాం.
నెహెమ్యా పుస్తకములో 9వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట ఇలాగుంటుంది, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. చూడండి ఎంత దేవుడు ఎలాగ రాసిపెట్టాడో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముని గురించి చెప్తున్నాడు. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు మొదలగు వారి దేశములను అతని సంతతి వారికి ఇచ్చినట్లు నిబంధన చేసిన దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడు. శత్రువులుగా ఉన్నవారు ఇక్కడ ఏమైపోయారు? లేకుండా పోయారు. శత్రువులైన వారు శత్రు శేషము లేకుండా పోయి ఆ యొక్క కనానీయుల దేశము, హిత్తీయుల దేశము అబ్రహాము సంతతి వారు అనుభవించులాగున ప్రభువు నిబంధన చేశాడు. కాబట్టి నమ్మకముగా మనం బ్రతికితే అన్ని విషయాల్లో, ఆదికాండంలో అంటాడు 24:1 అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించాలంటే ఈ నమ్మకత్వం అనేది కావాలి. దేవుణ్ణి నమ్మకముగా గట్టిగా ఆయన పట్టుకొని నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. కొన్ని సందర్భాల్లో అవిశ్వాసముగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన మాటల్లో అవిశ్వాసము రాకూడదు, మన యొక్క క్రియలలో అవిశ్వాసము రాకూడదు, మన పనులలో అవిశ్వాసము రాకూడదు. మనము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి విశ్వాసముతో కూడా వెంబడించాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే పరిపూర్ణ ఆశీర్వాదము రావాలంటే మనం ఇక్కడ చూసాము, నమ్మకమైన వానికి దీవెనలు కలుగుతాయి. ఇక రెండవది మనం చూద్దాం. ఈ యొక్క నమ్మకముగా ఒక వ్యక్తి బ్రతికితే రెండవది ఏం జరుగుతుంది అని అంటే, దేవుని ఇంటిలో భాగస్వామిగా ఇతడు మారుతాడు. ఎవరైతే నమ్మకముగా బ్రతుకుతున్నారో, ఎవరైతే నమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్నారో వీళ్ళు దేవుని యొక్క ఇంటిలో ఎలాగుంటున్నారంటే, దేవుని యొక్క ఇంటిలో భాగస్వామ్యము దొరుకుతుంది. అంటే దేవునికి ఆస్తికి వారసులుగా ఉంటారు, దేవుని యొక్క సొత్తుకు వారసులుగా ఉంటారు. తండ్రి యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదమునకు కుమారులు, బిడ్డలు వారసురాలుగా మారుతారని చెప్పి ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది. 101వ కీర్తనలో ఈ మాట చెప్తాడు. 101వ కీర్తనలో 6వ వచనంలో మనం చూసేటప్పుడు, ఆయన యొద్ద, తండ్రి యొద్ద, లేకుంటే ఆ మాట ఇలాగుంటుంది, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులను నేను వెదుగుచూ ఉన్నాను. దేవుని యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడంట. ఎవరైనా ఉన్నారా నమ్మకస్తులు? ఎవరైనా ఉన్నారా నమ్మకస్తులు? పొందుకున్న రక్షణను నమ్మకముగా కాపాడుకునే వాళ్ళు, తన యొక్క జీవితాన్ని నమ్మకముగా దేవుని వెంబడించేవాళ్ళు, తన యొక్క జీవితంలో ఎక్కడ కూడా అవిశ్వాసానికి, అపనమ్మకానికి స్థలం ఇవ్వకుండా ముందుకు వెళ్ళేవాళ్ళు, ముందు వేసిన అడుగు వెనుకకు పెట్టని వాళ్ళు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారా అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులను నేను వెతుకుచున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకే బైబిల్లో ఇంకొక చోట కూడా అంటాడు, మొదటి కీర్తనలో 1:5 ఒక మాట చెప్తాడు, నీతిమంతుల సభలో పాపులకు స్థలం లేదు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్ద నివసించినట్లు, దేవుని ఇంటిలో నివసించినట్లు, దేవుని సన్నిధిలో నివసించినట్లు, దేవుని యొక్క సన్నిధిలో మనము వారసులుగా ఉండినట్లు, పరలోకములో వారసులుగా మనం కావాలంటే, స్వర్గరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, స్వర్గములోనికి మనం ప్రవేశించాలంటే ఏం కావాలంట? నమ్మకస్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే పరలోకం, దేవుని ఇల్లు అంటే స్వర్గం. దేవుని ఇంటిలో మనం భాగస్వామ్యాన్ని పొందుకోవాలంటే ఏంటి? రక్షణ తీసుకుంటే సరిపోదు, బాప్తిసం తీసుకుంటే సరిపోదు, ప్రభు బలలో పాల్గొంటే సరిపోదు. అనుదినము, నిత్యము, ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు కూడా నమ్మకముగా మనం బ్రతకాలి. హల్లెలూయా చెప్దామా? నేను ఒక వ్యక్తిని గురించి, బైబిల్ నుండి ఒక్క వ్యక్తిని గురించి, ఒక కుటుంబాన్ని గురించి మనం చూద్దాం. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంటుంది, అననీయ సప్ఫీరా అనే యొక్క కుటుంబము. 5వ అధ్యాయంలో మీరు మొదటి 6 వచనాలను
మీరు చదువుకున్నట్లయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక స్థలాన్ని అమ్ముతారు. ఒక స్థలాన్ని అమ్మి ఆ స్థలాన్ని, ఆ ధరను ఎంత వస్తుందో ఆ యొక్క ధనమును దేవుని యొక్క సంఘానికి సమర్పించాలని ఉభయులు ఇష్టపడతారు. ఇష్టపడి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క డబ్బులో ఏంటంటే మొక్కుకున్న డబ్బును చెల్లించడానికి మనసు రాక వీళ్ళు ఏం చేశారు, సగము డబ్బుని ఇంట్లో పెట్టుకొని సగము తీసుకుని వెళ్ళి అపోస్తుల దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అపోస్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడేం జరుగుతుంది, సగమే తీసుకుని వెళ్ళాడు. సగము తీసుకుని వెళ్ళి అననీయ పేతురు దగ్గర అవి ఇచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, అననీయ మీ భూమిని ఇంతకే అమ్మారా అన్నప్పుడు అననీయ చెప్తున్నాడు, అవునయ్యా ఇంతకే అమ్మాము. అవును సేవకుడా ఇంతకే అమ్మామని చెప్తున్నారు. ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నాడు? సేవకుని దగ్గర, అంటే పరిశుద్ధాత్ముని దగ్గర. అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. త్రియేక దేవునికి ముందు ఇతను ఏం చేస్తూ ఉన్నాడు, అబద్ధము చెప్పాడు. అవునండి మేము ఇంతకే అమ్మాము. అప్పుడు వెంటనే సేవకుడు అంటున్నాడు, ఏమంటున్నాడు సేవకుడు, ఇదిగో ఎందుకు అబద్ధము చెప్తున్నావని అతన్ని ఆమెను గద్దించినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, అతడు మరణించినట్లుగా మనం అక్కడ వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అపోస్తుల దగ్గర, దేవునికి ముందు, సేవకులకు ముందు, పరిశుద్ధాత్మనికి ముందు ఈరోజు అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నమ్మకత్వం లేదు. దేవుడు చేసిన మేలును పొందుకొని నమ్మకత్వం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. మేలును పొందుకొని దేవుడు చేశాడు, మరి దేవుడు చేసిన మేలును కూడా పొందుకొని అనుభవిస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి నమ్మకముగా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏం చేశాడు, అతను మరణించాడు. యవనస్తులు అతను తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. పాతి పెట్టి ఇంటికి ఈలోపు అననీయ భార్య సప్ఫీరా వచ్చింది. ఆమె వచ్చి పాస్టర్ గారి దగ్గర మాట్లాడుతుంది. ఆమెను అడిగాడు పాస్టర్ గారు, పేతురు అడిగాడు, అమ్మా మీ భూమిని ఇంతకే అమ్మారా? అవునయ్యా భూమిని అంతకే అమ్మాము. మరలా కూడా అబద్ధం చెప్పింది. ఈమె కూడా అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిన వెంటనే ఏం జరుగుతుంది, అబద్ధం చెప్పడానికి మీ భార్యాభర్తలు ఏకీభవించారేంటి అని చెప్పి ఆమె, నీ యొక్క భర్తను పాతిపెట్టిన వారి పాదములు వాకిట్లోనే ఉన్నాయని చెప్పాడు. ఆ మాట చెప్తూ ఉండగానే, ఆ మాట బయటికి వస్తుండగానే ఈమె ప్రాణములు వదిలి చనిపోతూ ఉన్నది. చూడండి, చిన్న అబద్ధమే. ఇక్కడ నమ్మకత్వం లేదు. దేవునికి మొక్కుబడి చేసుకున్నారు, దేవునికి ఇవ్వాలనుకున్నారు, దేవునికి చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ ఈ మొక్కుబడికి ఏదైతే దేవునికి మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చుకోలేకపోయారు. ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు. పాస్టర్ గారు చూస్తున్నాడా? దేవుడు చూస్తున్నాడా? 1,00,000 రూపాయలకి అమ్మితే 1,00,000 రూపాయలు ఇవ్వాలా? ఇందులో సగం ఇస్తే చాలదా అని చెప్పి ఈరోజు చాలామంది కూడా దేవుని విషయంలో, ఈ యొక్క డబ్బు విషయంలో మాత్రమే కాదు, నీ జీవితంలో దేవుడు ఏది చేసినా సమస్తము దేవుని ద్వారా జరిగింది. కాబట్టి దేవునికి నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో కృతజ్ఞతా భావము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ నమ్మకత్వం అనేది కావాలి. నమ్మకత్వము కలిగితే ఏం చేస్తున్నాడు, దేవునికి నమ్మకత్వంగా మనం బ్రతికినప్పుడు ఆయనకు వారసులుగా మనం మారుతూ ఉన్నాం. పరలోక రాజ్యానికి వారసులుగా, ఆయన ఆస్తికి వారసులుగా, ఆయన సొత్తుకు వారసులుగా. దేవుడు చెప్తున్నాడు, నీవు నా సొత్తు అని అంటున్నాడు. నీవు నా సొత్తు, నువ్వు నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నా దేశమునకు వారసుడా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రెండవది ఇక్కడ ఏంటంటే, దేవుని ఇంటిలో భాగస్వామ్యము మనకు కావాలంటే, దేవుని ఇంటికి వారసులుగా మనం కావాలంటే ఈ నమ్మకత్వం అనేది కావాలి. ఇక మూడోది మనం చూస్తుంటే, ఎవరైతే నమ్మకత్వముగా బ్రతుకుతున్నారో, ఎవరైతే నమ్మకముగా దేవునికి జీవిస్తున్నారో వాళ్లకు ఏముందంటే ప్రమోషన్ ఉంది. ఏం ప్రమోషను? హెచ్చింపు ఉన్నది. హల్లెలూయా. నమ్మకముగా బ్రతుకువానికి హెచ్చింపు ఉన్నది, నమ్మకముగా బ్రతుకువానికి ప్రమోషన్ ఉన్నదని ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము
21వ వచనాన్ని మనం చదువుకునేటప్పుడు చెప్తాడు, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటి మీద నిన్ను నియమించేదను. కొద్దిలో నువ్వు నిజముగా ఉంటే అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. మీరు గమనించాలి, కొద్దిలో మీరు నిజముగా ఉండాలి. మీరైనా నేనైనా మనము యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళము దేవుడిచ్చిన చిన్న ఉద్యోగం పైన నమ్మకముగా ఉండాలి. దేవుడిచ్చిన చిన్న బాధ్యత పైన నమ్మకముగా ఉండాలి. దేవుడిచ్చిన మనకున్న చిన్న ఒక అర్హత పైన నమ్మకముగా ఉండాలి. దేవుడిచ్చిన చిన్న పరిచర్య పైన నమ్మకముగా ఉండాలి. దేవుడిచ్చిన నీ కుటుంబము చిన్నదైనప్పటికీ ఆ విషయంలో నమ్మకమై ఉండాలి. దేవుడు నీకు ఏది ఇచ్చినా వాటి విషయంలో నమ్మకంగా బ్రతికితే చెప్తాడు, దేవుడు ఏమంటున్నాడు అక్కడ, కొంచెములో బలా నమ్మకమైన దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. యోసేపును గురించి బైబిల్ సెలవిస్తుంది, యోసేపుకు దర్శనములు దొరికాయి. యోసేపును హెచ్చిస్తానని దేవుడు మంచి దర్శనాలు చెప్పాడు. తండ్రికి చెప్పాడు, అన్నదమ్ములకు చెప్పాడు. తండ్రి అనుకున్నాడు, మేము నీ కాళ్ళు మొక్కుతామా, నీకు నమస్కరిస్తామా? అన్నదమ్ములు అనుకున్నారు, వీడు చూడు ఎలాంటి దర్శనాన్ని చెప్తూ ఉన్నాడు, మేము వీడిని నమస్కారం చేస్తామా అని అనుకున్నారు. పగ కక్షతో రగులుకున్నది వాళ్ళ హృదయాలు. ఒకరోజు యోసేపును హతమార్చి నీళ్లు లేని గుంటలో పడేశారు. తండ్రితో చెప్పారు, యోసేపు చచ్చిపోయాడు, క్రూర మృగాలు చీల్చేశాయని యోసేపును మరలా ఆ గోతిలో నుండి తీసి ఐగుప్తుకు అమ్మారు. ఐగుప్తుకు అమ్మినప్పుడు పోతీఫరు యొక్క ఇంటిలో పనిచేస్తూ ఉన్నాడు. పోతీఫరు యొక్క ఇంటిలో నమ్మకముగా బ్రతికాడు, నమ్మకస్తునిగా జీవించాడు. అందుకు శిక్షగా, అందుకు దండనగా అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో మనం చూసేటప్పుడు యోసేపు ఆ చెరసాలలోనే అందరికంటే గొప్పవానిగా బ్రతుకుతూ ఉన్నాడు. చెరసాలలో కూడా దేవుడు హెచ్చించాడు. చూడండి, ఒకరోజు రానే వచ్చింది, యోసేపుని హెచ్చించే ఒక రోజు వచ్చింది. యోసేపు మర్చిపోయాడు. ఒకవేళ యోసేపును అందరూ మర్చిపోయి ఉంటారు, కానీ దేవుడు మర్చిపోలా. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోడు, నిన్ను మర్చిపోడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోడు, నిన్ను మర్చిపోడు. ఇక్కడ యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపుకి ఇచ్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడంటే యోసేపును హెచ్చించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు మర్చిపోయారు, అన్నదమ్ములు మర్చిపోయారు, అందరూ మర్చిపోయినను నా దేవుడు మరవని దేవుడు, విడవని ఎడబాయని దేవుడు. హల్లెలూయా. ఇక్కడేం జరిగింది? యోసేపుని ఆ దేశములోనే రాజుకు తర్వాతి స్థానములో, మన భాషలో చెప్పాలంటే ఒక గవర్నర్ స్థాయిలో దేవుడు రాజుకు తర్వాతి స్థానములో గొప్పగా హెచ్చించాడు. కొద్దిలో నిజముగా ఉంటే అనేకమైన వాటిపైన అధికారులుగా మనం మారుతాం. హల్లెలూయా. దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చినా, ఏ ఉద్యోగాన్ని ఇచ్చినా, ఏ పనినిచ్చినా, ఏ చిన్న కూలి పని అయినా యథార్థముగా బ్రతికితే తప్పకుండా నువ్వు చేస్తున్న పనిలో నుండి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నన్ను యజమానులు చూడట్లేదు, నన్ను పరిచర్య ఇవ్వబడ్డది, నా పై వాళ్ళు నన్ను చూడట్లేదు, నాకు సేవ ఇవ్వబడ్డది, నా పైన ఎవరు లేరు, లేకపోతే నాకు ఒక చిన్న బాధ్యత ఇవ్వబడ్డది, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరని విచ్చలవిడిగా నీ ఇష్టానుసారముగా ఉండకుండా నన్ను నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నన్ను గమనిస్తున్నాడని నమ్మకంగా నువ్వు బ్రతికినట్లయితే తప్పకుండా ఒకరోజు నువ్వు హెచ్చించబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తూ ఉంటే అదే వచనం ఇంకొక మాట చెప్తుంది. 25లో 23 వచనం ఏమంటుందంటే 25-23 మత్తయి సువార్త 25-23లో యజమానుని సంతోషములో పాలు పొందుకుంటామని చెప్తా ఉన్నాడు. ఏంటంటే యజమానుని యొక్క సంతోషములో కూడా మనం పాలు పొందుకునే, అంటే అక్కడ వారసులుగా మారుతూ ఉన్నాం. మాత్రమే కాదు, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యజమానుని సంతోషములో
పాలు పొందుకునేలాగా ప్రభు చేస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఇంకొక మాట ఇలాగ సెలవిస్తుంది, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన ఆ యొక్క పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. యేసు ప్రభువారు ఇచ్చిన పరిచర్యను అపోస్తల కార్యములు చెప్తాడు 20వ అధ్యాయంలో 24వ వచనంలో, యేసుక్రీస్తు వారు ఇచ్చిన పరిచర్యను నేను తుదముట్టించాలని నా ప్రాణమును ఎంత మాత్రము కూడా నేను ఏంటంటే ప్రియమైనదిగా ఎంచట్లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన బాధ్యత, దేవుడిచ్చిన పనిని నేను చక్కగా చేయాలని నన్ను సమర్పించుకున్నానని చెప్తాడు. ఇది అందరూ చేయలేరు. ఆ సమర్పణ కలిగిన వాళ్ళు, ఆ డెడికేషన్ కలిగిన వాళ్ళు, ఆ పిలుపు కలిగిన వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి అభిషేకము పొందుకున్న మీరు ఈ డెడికేషన్ కలిగి, ఆ పిలుపుని కలిగి, ఆ దర్శనాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యజమానుడైన యేసుక్రీస్తు వారి యొక్క సంతోషములో నీకును నాకును ఒక ఏంటి ఆ యొక్క పాలు పొందుకునే యొక్క కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు. చివరిగా మనం చదువుకున్న ఆ మాటలోనికి వద్దాం. 5వదిగా ఇక్కడ ఏం జరుగుతుందంటే జీవ కిరీటము ఇవ్వబడుతుంది. హల్లెలూయా. 5వదిగా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం. నమ్మకముగా మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటము ఇవ్వబడుతుంది. ఎంతవరకు ఉండాలి? అంతము వరకు. ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళకే రక్షణ. ఎంతవరకు? అంతము వరకు నిలిచి ఉంటే రక్షణ చెప్తున్నాడు. మరణము వరకు నమ్మకముగా ఉంటే జీవ కిరీటము. కాబట్టి నీ కిరీటమును 3వ అధ్యాయం చెప్తాడు, ప్రకటనలో 3లో చెప్తాడు, 11వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే నీ కిరీటమును ఎవ్వడు కూడా అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏం చేయాలా? మనందరికీ ఒక కిరీటం ఉన్నది. పరిచర్య చేసే నాకు, విశ్వాసులుగా ఉన్న మనకు, చిన్న చిన్న పరిచర్య చేసే మనందరికీ కూడా ఒక బహుమతి ఉన్నది, ఒక గిఫ్ట్ ఉన్నది. మనం చేసే ప్రతి పనికి, మీరు చేసే ప్రార్థనకి, ఇప్పుడు 3 గంటలు మీరు ప్రార్థన చేశారు, తప్పకుండా దేవుడు మీకు బహుమతి ఇస్తాడు. మనం రోజు చేసే పరిచర్యకు, మనం రోజు చేసే క్రియలకు, మనం రోజు చేసే పనులకి దేవుడు తప్పకుండా ఒకరోజు బహుమతి ఇస్తాడు. ఆ బహుమతి ఏంటి? జీవ కిరీటం. ఏమిస్తున్నాడు? ఎవడును నీ కిరీటాన్ని దొంగలించకుండా, అపహరింపకుండా ఈ యొక్క ఏం చేయాలంట? మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. మీకు ఏది ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు అభిషేకాన్ని ఇచ్చాడా? వరమునిచ్చాడా? లేకపోతే మీకు ఏ దీవెనలు ఇచ్చాడు? మీకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? దీన్ని కోల్పోకండి. వరములు ఇచ్చి ఉంటే, ఒక వరం ఇచ్చి ఉంటే 2గా పొందుకోండి, 2 ఇచ్చి ఉంటే 4గా పొందుకోండి. కొంచెం విశ్వాసం మీలో ఉన్నదనుకోండి, పరిపూర్ణ విశ్వాసంలోనికి రండి. కొంచెం దేవుని వాక్యాన్ని వినే గుణం ఉన్నది, ఇంకా వాక్యాన్ని వినండి. ఇంకా లేకుంటే కొంచెం విశ్వాసం ఉన్నది, ఇంకా విశ్వాసంలోనికి రండి. కొంచెం ప్రేమ కలిగి ఉన్నారు, ఇంకనూ ప్రేమ కలిగి ఉండండి. ఆ దైవిక ప్రేమ కలిగి ఉండండి. యేసులాగా మారండి, యేసులాగా మారండి. తప్పకుండా యేసయ్య ఆ రూపాంతరములోనికి, ఆ ముఖ రూపములోనికి, ఆ రూపాంతరం మనం పొందుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏంటంటే ఆ అద్దము వల్లే, అద్దములో మనము చూస్తూ ఉంటే సహజ ముఖము కనపడుతూ ఉంటుంది. అద్దములో చూచినప్పుడు మీ సహజ ముఖము కనపడుతూ ఉంటుంది అని చెప్తాడు. కానీ ఏం కనపడాలంట? మనం చూసేటప్పుడు యేసుక్రీస్తు వారి ముఖము కనపడాలి. ఆ రూపాంతరము మనం పొందుకోవాలని చెప్తాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ చదివినట్లుగా శోధనలు మీకు ఒకవేళ వచ్చినప్పుడు చెప్తున్నాడు దేవుడు, మరణము వరకు ఏం చేయాలి? నమ్మకముగా బ్రతకాలి. మరణము వరకు నమ్మకముగా బ్రతికితే జీవ కిరీటము నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు జీవ కిరీటమును ఇచ్చే దేవుడు. చూడండి, మనం ఏం చేయాలా? నమ్మకంగా బ్రతకాలి. అబ్రహాము వలె నమ్మకంగా మనం బ్రతకాలి. దేవుడు చెప్పాడు, అబ్రహామా
బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి అబ్రహామును దేవుడు గొప్పగా హెచ్చించాడు. చూడండి, అననీయ సపీరా సేవకులకు ముందు అబద్ధాలు చెప్పారు. మనం కూడా ఏం చేస్తామంటే ఇది చిన్నదే కదా అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఇంతే వచ్చింది, ఇంతే నాకు జీతము, ఇంతే నాకు కలిగింది, నాకు ఇంతే కూడా. ఫ్రీలారా మీరు గమనించాలి, మనం దేవునికి ముందు చెప్తున్నాం అనేది మర్చిపోకూడదు. అదే సమయంలో మనం చూసాము, నమ్మకముగా ఉంటే యోసేపు గొప్పగా హెచ్చించబడ్డాడు. మీరు నేను హెచ్చించబడాలంటే కొద్దిలో నిజాయితీగా ఉందాం, కొద్దిలో నమ్మకంగా ఉందాం. అనేక విషయాలపై దేవుడు ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. మీరు మాకు ఇచ్చిన కృప ఆమెను విస్తారముగా మారునుగాక. మీరు మాకు ఇచ్చిన ప్రతి దీవెనలు విస్తారముగా మారునుగాక. మీరు మాకు ఇచ్చిన ప్రభా ఎదుగుతని మహిమ ఐశ్వర్యమును మేము విడిచిపెట్టకుండా ప్రభా జీవ కిరీటమును పొందుకునే కృపను మాకు దయచేయండి. నమ్మకముగా ఉన్న అబ్రహాము ఆస్వాదించబడ్డాడు. నమ్మకముగా ఉన్న ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు తండ్రి, యోసేపు ఆస్వాదించబడ్డాడు. నమ్మకముగా ఉన్న దావీదు ఆస్వాదించబడ్డాడు. నమ్మకముగా ఉన్న పౌలు ఆస్వాదించబడ్డాడు. నమ్మకముగా ఉన్న పేతురు ఆస్వాదించబడ్డాడు. మేము కూడా తండ్రి స్తోత్రాలు నాయన ఆస్వాదించబడ్డకు సహాయం చేయండి. నమ్మకత్వము కలిగి బ్రతికే కృపను దయచేయండి. మీకే మహిమ కలుగునుగాక. ఈ వర్తమానాన్ని వింటున్న బిడలందరూ, ఈ వర్తమానాన్ని చూస్తున్న బిడలందరూ యేసు క్రీస్తు వారి నామమున ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక. వారి సంఘాలు దీవించబడునుగాక, వారి కుటుంబాలు దీవించబడునుగాక, వారి పరిస్థలాలు దీవించబడునుగాక. వారి యొక్క క్రియా ఫలితాన్ని, క్రియల ఫలమును బిడలు అనుభవించుదురుగాక. మీకే మహిమ కలుగునుగాక. స్తుతి ఘన మహిమ యావత్తు మీకు చెల్లిస్తా ఉన్నాను. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి.